ఆచి చికెన్ మసాలా. మాజీ సీఎం కేసీఆర్ నల్లపల్లి గ్రామానికి బయలుదేరారు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ స్వయంగా వెళ్లారు. ఇప్పటికే పెద్ది కుటుంబానికి 2,25,00,000 ఆర్థిక సహాయం ప్రకటించారు. పెద్ది ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో 25 లక్షలు కలిపి మొత్తంగా 2,25,00,000 బ్యాంకులో జమ చేయాలని పార్టీ ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇవ్వనున్నారు. పోరాటాల కిల్లా మోరుగల్లు జిల్లా వరంగల్లు జిల్లాలో నరసంపేట గడ్డ పైన గులాబీ జెండాను ఎగురవేసినావు. గుండె ధైర్యము నీదన్నా, ఉద్యమాల పొద్దు పడుపువై చివరి శ్వాస వరకు గులాబీ జెండాను ఎడల కద్దుకున్నావు. పెద్ద సారుతో నడిసినవు. అభివృద్ధిలోనా చెరగని ముద్రతో జనము గుండెలలోనా నిదురదీసిన మాయన్నవే. గుండె ధైర్యమై కొండంత అండోలే కార్యకర్తల కుందువు ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్నారు. ఓ ఉద్యమ యోధుడా, ఆత్మీయ మిత్రుడా, మమ్మిడిసిపోతున్నావా అనుకుంటా నీ పార్టీ తీసే దుఃఖం. తండోపాలు జనజాతరయ్యిందే నరసంపేట్ల రోడ్లలో, ఈగ ఉష్కే ఒత్తేరాలదే. ఈ మరణము పార్టీకి తీరని లోటయ్య. ఉద్యమ సాచేరుడా, తెలంగాణ పున్నమి సెందురుడా, సుదర్శన్ రెడ్డన్న పోతున్నావా, పున్నమి ఎన్నెల ఎలుగైనవా, గులాబీ జెండాలో నువ్వు ఉంటావా. అర్థం కాదు. మాజీ సీఎం కేసీఆర్ నల్లబెల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి ఇప్పుడే చేరుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇక పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చేందుకు కేసీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు యు శ్రీకాంత్. నల్లబెల్లి గ్రామం మొత్తం కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో నిండిపోయిందని చెప్పొచ్చు. దాదాపుగా కేసీఆర్ కాన్వాయ్ 500 మంది కాన్వాయ్ తో కూడా నల్లబెల్లి గ్రామానికి అయితే చేరుకున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడే కేసీఆర్ తో పాటు ఆమెకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడే గ్రామానికి అయితే చేరుకున్న విజువల్స్ ఒకసారి మనం గమనించవచ్చు. వీరంతా కూడా పెద్ది సుదర్శన్ సంబంధించినటువంటి నల్లబెల్లి గ్రామానికి చేరుకున్న నేపథ్యంలో అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులతో పాటు ఇటు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు కూడా వీరంతా కూడా భారీగా అయితే చేరుకున్నారు. మొత్తం నల్లబెల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కూడలు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో నిండిపోయినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసంలోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత తన భార్య ఉన్నటువంటి పెద్ది స్వప్న, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి తల్లి అమృతమ్మతో పాటు వారి 2 కుమారులు పిల్లలను కూడా
పరామర్శిస్తారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా ఉంటుందంటూ కూడా ఒక భరోసాని ఇస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇటు ప్రతి నిత్యం కూడా కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తిగా అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి అని చెప్పొచ్చు. అకాల మరణ నేపథ్యంలో కూడా పార్టీకి అయితే తీరని దెబ్బ తాకినట్టుగా చెప్తున్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి వరంగల్ కేంద్రంగా అయితే ఉద్యమాన్ని నడిపారు. అవన్నీ కూడా నెంబర్ వేసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీకి చేసినట్టు వివిధ కార్యక్రమాల్లో కూడా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకంగా అని చెప్పొచ్చు. ఈ క్రమంలో అతను అకాల మరణ నేపథ్యంలో ఇటు వీరంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు స్వయంగా మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ అయితే వారి నివాసానికి అయితే చేరుకుంటున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు. ఇప్పుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి చిత్రపటం వద్దకి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడటువంటి పుష్పాలతో కూడా శ్రద్ధాంజలి ఘటిస్తారని చెప్పొచ్చు. ఆయన వెంట కూడా ఇటు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా పల్లా రాజేశ్వరరావు, ఇటు పాడి కౌశిక్ రెడ్డితో పాటు వీరంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఆ తర్వాతకి అక్కడ నుంచి నేరుగా అయితే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు కూడా వారి కుటుంబ సభ్యులతో గడుపుతారు. వారికి సంబంధించినటువంటి అతను చేసినటువంటి సేవలు కూడా వారు గుర్తు చేసుకుంటూ వారికైతే వారిని పరామర్శించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పార్టీ మాత్రం 2,25,00,000 రూపాయలను కూడా ఇప్పటికే అందించని చెప్పొచ్చు. ఎందుకంటే కీలకమైనటువంటి వ్యక్తిని కోల్పోవడం, అదేవిధంగా వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే నేపథ్యంలో కూడా కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. ఇందులో వీరి పిల్లలకు మాత్రం 2 కోట్లు ఇవ్వగా తన పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి తల్లి ఉన్నటువంటి అమృతమ్మకు మాత్రం 25 లక్షలు తన ఆరోగ్యం రీత్యా అదేవిధంగా బాగోగులు చూసుకునేందుకైతే కూడా ఇటు పార్టీ అయితే ప్రకటించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఇప్పుడే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి అయితే నివాళులు అర్పించిన తర్వాతకి ఇంట్లోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. వెళ్ళిన తర్వాతకి కేవలం అక్కడతో కేసీఆర్ వెంట కూడా ఇటు రాజ్యసభ సభ్యులతో పాటు మరి కొంతమంది మాత్రమే ఇంట్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. మిగతా వారంతా కూడా బయట నిలిపివేస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే భారీగా అయితే చేరుకుంటున్నారు. ఇటు నేరుగా మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో అక్కడికైతే భారీగా అయితే చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు. ఇదంతా కూడా కిక్కిరిసినటువంటి జనం ఉన్నారు. వీరందరూ కూడా బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. మరోవైపు ఇటు కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో అతన్ని ఇటు చూసేందుకు, అదేవిధంగా ఇటు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. వీరంతా కూడా ఇప్పుడే మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ మాత్రం తన పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఇంట్లోకి అయితే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన వెంట కూడా కొద్ది మంది మాత్రమే లోపలికైతే అలౌ చేశారు. అందులో ఉన్నటువంటి ఇటు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే వారితో కూడా పరామర్శిస్తారు. పరామర్శించిన తర్వాతకి నేరుగా అక్కడి నుంచి అయితే మాత్రం వరంగల్ కి అయితే చేరుకుంటారు. వరంగల్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఇక్కడే కూడా భోజనం చేస్తారు. చేసిన తర్వాతకి నేరుగా కూడా ఎర్రవెల్లి ఉన్నటువంటి ఫామ్ హౌస్ కి అయితే వెళ్తారు. ఇదంతా కూడా ఒక షెడ్యూల్ లాగా చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా మరోవైపు ఇప్పుడు నల్లబెల్లి మండల కేంద్రంలో మాత్రం పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించినట్టు ఒక సంస్మరణ సభ కూడా ఏర్పాట్లు కూడా చేశారని చెప్పొచ్చు. ఉదయం కూడా ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు పెద్దిరెడ్డి సుదర్శన్ సంబంధించినటువంటి సంస్మరణ సభను పాల్గొంటూ అదేవిధంగా మిగతా వారంతా కూడా సాఫీగా వచ్చి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఏంది, మాజీ ఎమ్మెల్యేలు అయితే కూడా స్వయంగా అక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఈ నేతలంతా కూడా భారీగా వచ్చిన నేపథ్యంలో కూడా వారందరినీ కూడా పోలీసులు అయితే కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు కేసీఆర్ స్వయంగా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వారితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా సంబంధించిన మీడియాను మాత్రం లోపలికైతే అలౌట్ చేయలేదు. వీరంతా కూడా బయటనే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా
బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందరి వెళ్ళిన తర్వాత మాత్రం లోపల ఉన్నటువంటి కేసీఆర్ తో పాటు కొంతమంది నేతలు మాత్రమే లోపల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ తర్వాతకి నేరుగా బయటకు వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతకి మిగతా సంబంధించినటువంటి కార్యక్రమం ఉంటాయని వారికి సంబంధించిన షెడ్యూల్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. పోతున్నావా అనుకుంటా నీ పట్టి తీసే దుఃఖం తండోపతండాలు జనజాతరయ్యిందే నరసంపేట్ల రోడ్లలో ఈగ ఉష్కేమో తేరాలదే ఈ మరణము పార్టీకి తీరని లోటయ్య ఉద్యమ సాచేరుడా తెలంగాణ పున్నమి సెందురుడా సుదర్శన్ రెడ్డన్న పోతున్నావా పున్నమి ఎన్నేల ఎలుగైనవా గులాబీ జెండాలో నువ్వు ఉంటావా. తెలంగాణ పల్లెల నువ్వు వదిలినావా సుదర్శన ఉమ్మడి ఓరు కల్లు వదిలినవా సుదర్శను అన్నా తెలంగాణ ఉద్యమ పోరులోనా అయ్యో సుదర్శనన్నా అడలు లేకుండా ముందడుగు వేసి పెద్ద సుదర్శను అన్నా ఓరుగల్లు నర్సంపేటలో ఎమ్మెల్యేగా సేవలందించి అందరినీ ఆదుకున్న గుణముని అందనంతా దూరం వెళ్ళిపోతీవి. ఓరుగల్లు నర్సంపేటలో ఎమ్మెల్యేగా సేవలందించి అందరినీ ఆదుకున్నది లోకము వెళ్ళిపోతీవి. తెలంగాణ పల్లెల నువ్వు వదిలినావా ఉద్యమాల గడ్డ తెలంగాణ బిడ్డ మంగళసి పోతున్నవా మా పెద్ది మాకింక నువ్వు లేవా అన్న నీ పోరు తెగు వరకు సాటెవరు లేరంటూ నరసంపేట అన్నరే నీ కొరకు దుఃఖంలో మునిగినరే బాబు కేసీఆర్ నచ్చిన బంగారు తండ్రి పెద్ది సుదర్శనన్ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి చేరుకున్నారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం పార్టీ అండగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలవనుంది. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1,00,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో 25 లక్షలు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమం కోసం పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికైతే కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ పూలమాలలు వేసి నివాళులైతే అర్పించారని చెప్పొచ్చు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ హాజరని చెప్పొచ్చు. దాదాపుగా చాలా కాలం తర్వాతకైతే కూడా వరంగల్ జిల్లాకైతే కేసీఆర్ వచ్చిన నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఘనంగా అయితే స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా వరంగల్ కు చేరుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా వరంగల్లో ఆయనకు స్వాగతం పలికి నేరుగా ఇటు ములుగు రోడ్ నుంచి గుడెప్పాడు నుంచి అయితే నల్లబెల్లి గ్రామానికి అయితే చేరుకున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మధ్య గుడెప్పాడు వద్ద కూడా కొద్దిసేపు ఆగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి చల్లధర్మారెడ్డితో పాటు మరి కొంతమంది కూడా అక్కడ టీ బ్రేక్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి నేరుగా అయితే నల్లబెల్లికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్మరణ సభ జరుగుతుంది. మరోవైపు వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకైతే కేసీఆర్ నేరుగా అయితే నల్లబెల్లి గ్రామానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడికి కేసీఆర్ వస్తున్న సమాచారం నేపథ్యంలో ఇటు నర్సంపేటకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు వస్తున్నటువంటి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికైతే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నల్లబెల్లి గ్రామం మొత్తం కూడా ఇటు వారి అభిమానులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ స్వయంగా అక్కడికి వచ్చారు. ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా ఆయన వాహనంలో ప్రత్యేకమైనటువంటి ఆ వాహనంలో అక్కడికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి అయితే ఘనంగా అయితే నివాళులు అర్పించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నతో పాటు తన తల్లి అమృతమ్మ అదేవిధంగా ఇద్దరు పిల్లలతో కూడా మాట్లాడతారు. అదేవిధంగా తన పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన సోదరులు కూడా వారి నివాసాలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన తర్వాత వారు ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి లోటు అదేవిధంగా వారికి ఉన్నటువంటి ప్రగాఢ సానుభూతిని అయితే తెలుపుతారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మొత్తం వారితో అండగా ఉంటుంది, భరోసాగా ఉంటుందంటే ఒక భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఇటీవలే నగదును కూడా ఆర్థిక సాయం చేశారని చెప్పొచ్చు పార్టీ తరఫున కూడా. ఆ తర్వాతకి నేరుగా ఈ రోజు సీఎం వెళ్లి వారితో పలు అంశాలతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఆ తర్వాతకి మాత్రం పక్కన ఉన్నటువంటి సంస్మరణ సభ జరుగుతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో అయితే అక్కడికి వచ్చారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాగే కాకుండా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరూ అయితే అక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు కాబట్టి పోలీసులు అయితే భారీగా అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు అది నల్లబెల్లి అనేది ఒక మండల కేంద్రం కాబట్టి ఎక్కువ సంఖ్యలో వాహనాలు వస్తాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే ప్రత్యేకమైన ఒక రోడ్డు డైవర్షన్ అయితే చేపట్టాలని చెప్పొచ్చు. వచ్చినటువంటి వాహనాలు నేరుగా బయటికి వెళ్లే విధంగా అయితే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే మరోవైపు చేశారని చెప్పొచ్చు. అదే విధంగా ఇటు పెద్ద సంఖ్యలో అయితే కూడా ఇటు నర్సంపేట అయితేంది, వరంగల్ నుంచి అయితేంది, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలంతా కూడా అక్కడికైతే వచ్చిన నేపథ్యంలో వారి మధ్య నుంచే కూడా కేసీఆర్ అయితే రావడం జరిగింది. కాన్వాయ్ ప్రత్యేకమైనటువంటి కాన్వాయ్ మాత్రమే అందులోకి అలౌ చేశారు. మిగతా సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా గ్రామ శివారు ప్రాంతంలో కూడా వాళ్ళందరికైతే పార్కింగ్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ తో మాత్రం కొద్ది మందిని మాత్రమే అక్కడటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి ప్రాంగణానికి అయితే కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితేంది, అదేవిధంగా వివిధ వారికి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో అయితే అక్కడికి వచ్చారు. వచ్చిన క్రమంలో ఇటు కేసీఆర్ ను చూసేందుకు అటు విధంగా నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడొకటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక రోప్ పార్టీగా ఏర్పడి అతన్ని మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి నివాసంలోకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ఇటు దివంగత నేతగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇటు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకడని చెప్పొచ్చు. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇటు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వెన్నంటే ఉండి నడిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇతను ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించే 3 సార్లు పోటీ చేసినా కూడా ఒక్కసారి మాత్రమే గెలుపొందడం జరిగింది. అయినా కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచే మొదలైనటువంటి నేపథ్యంలో ఇటు కాకతీయ యూనివర్సిటీ అయితేంది, అదేవిధంగా న్యాయవాదులు అయితేంది, విద్యార్థితో మమేకమైతూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని కూడా నడిపినటువంటి వ్యక్తిలో మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించని చెప్పి అతనిపై కూడా అనేకమైనటువంటి కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో వీరితో నచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడైతే
పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటునైతే పూడ్చలేమంటూ కూడా వారు భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి ఉన్నటువంటి క్షణాలను గుర్తులను కూడా ఇటు సంస్మరణ సభలో నెమరు వేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో నల్లబెల్లి గ్రామం మొత్తం పూర్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి భావోద్వేగాలే ఇక్కడైతే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా ఇటు మాజీ సీఎం ఉన్నటువంటి కేసీఆర్ ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థకు గురైన నేపథ్యంలో యశోద హాస్పిటల్కి వచ్చినటువంటి క్రమంలో కేసీఆర్ అక్కడికి రావటం, అదేవిధంగా అతని ఆరోగ్య క్షేమాలు, అదేవిధంగా వైద్యులతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఖచ్చితంగా వైద్యులతో మాట్లాడుతూ తను ఎలాగైనా బతకాలంటూ కూడా వారి డాక్టర్తో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ 5 రోజుల తర్వాత కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే మృత్యువాత పడ్డారు. ఆ తర్వాతకైతే కేసీఆర్ అయితే తన ఇంటికైతే రాలేకపోయారు. కానీ ఈ రోజు ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులతో రైట్ అంటే పెద్ది కుటుంబ సభ్యులను కేసీఆర్ అయితే పరామర్శిస్తున్నారు. ఇక రేపు అంటే సోమవారం సుదర్శన్ రెడ్డి సంతాప సభ నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఎవరెవరు హాజరవబోతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇటు కేసీఆర్ తో పాటు తన భార్య పెద్ది స్వప్నతో పాటు తన తల్లి అమృతమ్మ, అదేవిధంగా పిల్లలతో పాటు వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మనం అందులో వరుసగా చూడొచ్చు. అందులో వారంతా కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలతో కూడా వారితో క్షుణ్ణంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాతకి రేపు మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్మరణ సభ అయితే రేపైతే నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఇటు హరీష్ రావు నేతృత్వం, అదేవిధంగా కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క సంస్మరణ సభ నిర్వహించడం అన్ని సన్నద్ధమైనటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తనతో అనుబంధం ఉన్నటువంటి నేతలు, ప్రత్యేకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో వీరంతా కూడా రేపైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది దాదాపుగా 30 నుంచి 50,000 మంది వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇటు ఇదంతా కూడా సంస్మరణ సభ మాత్రం ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా రేపైతే జరగనుంది కాబట్టి పెద్ద సంఖ్యలో అక్కడికైతే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.